వెల్కమ్ టు D6 ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అతిథితో మాట్లాడబోతున్నాం. ప్రధానంగా దళిత ముస్లింలకి, దళిత క్రైస్తవులకి సంబంధించి ఎస్సీ స్టేటస్ సంబంధించి గత 30-40 సంవత్సరాలుగా సారు కొట్లాడుతున్నాను. అంతేకాకుండా ఆయన ఆల్ ఇండియా దళిత్ ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం అని ఒకటి వీళ్ళు స్థాపించడం జరిగింది. అంటే స్టేట్ అంటే రాష్ట్ర నూరు భాష దుదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేసేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. ఈ ఇద్దరికి కూడా ఆల్ ఇండియా ముస్లిమ్స్కి మరియు దళితులకి ఇద్దరికి కూడా ఎస్సీ స్టేటస్ కావాలి. దళిత ముస్లింకి, దళిత క్రైస్తవులకి అసలు ఎందుకు ఎస్సీ స్టేటస్ కావాలి, అసలు ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారు, ఏ కారణాల చేత చేస్తున్నారు అనే విషయాలు మనం వెళ్ళే ముందైతే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే మన దక్షిణాది ఉద్యమాన్ని కూడా ఆర్థికంగా సహకరించాల్సిందిగా నేను ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తాను. సార్ వెల్కమ్ టు D6. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మీరు ఎందుకు ఎస్సీ స్టేటస్ కావాలని కొట్లాడుతున్నారు సార్, ఏ కారణం చేత? ముందుగా D6 యాజమాన్యానికి, D6 పరివారానికి, తర్వాత D6 ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, సలాం తెలుపుతున్నాను. ఈ యొక్క దళిత ఉద్యమం అనేది ఎందుకు ప్రారంభమైంది అనేది, ఎందుకంటే ఒకప్పుడు మూలాల్లో పెడితే ముస్లిమ్స్లో ఇటు క్రిస్టియన్స్లో దాదాపుగా దళిత మూలవాసాల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు, అది అందరికీ ఎరిగినటువంటి చరిత్ర. మా బుర్రగజ నాజర్ పితామహుడు నాజర్ గారు ఒక విషయం చెప్పారు ఆయన బుక్లో. ఈ యొక్క దూదేకులం అయితే ఏదైతే ఉందో సాలెమగ్గం, మాలెమగ్గం, అక్కడి నుంచి వచ్చినటువంటి జాతి అంటే కంప్లీట్ దళిత జాతి. ఈ దళిత జాతి అవమానాలకి గురవుతూ కనీసం కొంత ఆత్మగౌరవం వస్తుందనే అభిప్రాయంతో ఇస్లాంగా పుచ్చుకున్నాము. ఈ దళితులనే ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మనకి 1857 సంవత్సరంలో చిన్న చరిత్ర కూడా ఉంది. అప్పటి నుంచే ఈ దళిత ఉద్యమం అనేది ప్రారంభమైందనేది పెద్దలు చెబుతారండి. అదేవిధంగా 1901లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సర్వే చేసి కులగణన చేసి 133 కులాలని, ముస్లింలలో ఉన్నటువంటి కులాలని వీళ్ళు ఎస్సీ మూలవాసులుగా గుర్తించి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి వీళ్ళకు కూడా, మతం ఏదైనా కూడా అనేది నిర్ణయం చేశారండి. ఆ తర్వాత 1911, 1921, 1931లో కుల జనాభా అంటే మనకి భారతదేశ చరిత్రలో చూసుకుంటే 1931 లాస్ట్ సెన్సస్. ఆ తర్వాత మన భారత ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. ఆ యొక్క సెన్సస్ ప్రకారము 1935లో ఒక లిస్టును తయారు చేసి 36లో మతాలకు అతీతంగా ముస్లిం మతంలో ఉన్న దళితులకి, హిందూ మతంలో ఉన్న దళితులకి, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు వీళ్ళందరికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ కల్పించబడింది. ఎప్పుడు అది, ఏ ఇయర్లో అది? 1936, 1936లో. అప్పుడు 133 కులాల నుంచి 96 కులాలుగా దాన్ని ఫిల్టర్ చేసేసి కుదించి ఇవ్వటం జరిగిందండి. అది దాదాపుగా 1950 జూలై వరకు నడిచింది. మనకి స్వాతంత్రం వచ్చి మన దొరలు పాలనలోకి వచ్చిన తర్వాత 10/8/1950 రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 తీసుకొని ఒక హిందూ దళిత కులాలకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ పరిమితం చేసి మిగతా కులాలందరికీ తొలగించారు. ఆ తర్వాత బౌద్ధులు, సిక్కులు బలమైన ఉద్యమం చేశారు. 56లో సిక్కులు తిరిగిచ్చారు. 1990లో బౌద్ధులు కూడా ఇచ్చారు. అది కూడా కేవలం జబాన్ ఓటుతో ఇవ్వడం జరిగింది. రాజ్యాన్ని కూడా సవరించలేదు. అయితే మన్మోహన్ సింగ్ గారు రాజ్యాంగాన్ని సవరించకుండా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వాళ్ళు హిందూ మతంలో భాగంగా వాళ్ళకి ఇచ్చారా? అంటే వాళ్ళు కూడా హిందూ మతంలో వీళ్ళు కూడా భాగస్వాములే. సిక్కులు కానీ బౌద్ధులు కానీ హిందూ మతానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే అనే అభిప్రాయం ఇచ్చారు.
కానీ మరి ఇప్పుడు రాజ్యాంగం 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నది, ఏ మతమైనా స్వీకరించవచ్చు, ప్రచారం మరి లేదంటే ఇప్పుడు మత స్వేచ్ఛ లేదని చెప్పాలి బీజేపీ ప్రభుత్వం. ఓన్లీ హిందూ మతాలకు మాత్రమే ఇక్కడ అవకాశం, వేరే మతాలకు స్వేచ్ఛ లేదు అని చెబితే అట్లా చేస్తే అప్పుడు ఏంటంటే పరిణామం తెలుస్తుందండి. అయితే అది అన్యాయం అని చెప్పేసి సచార కమిటీ తన నివేదికలో చెప్పిందండి. సచార కమిటీ రెండు విధాలుగా రిపోర్ట్ ఇచ్చింది. ఒకటి ఏంటంటే ముస్లింలు నేడు ఎస్సీ ఎస్టీల కన్నా దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇటు విద్య, ఉద్యోగము, ఉపాధి, ఆర్థికము, రాజకీయం అయితే ఆల్మోస్ట్ ఆల్ జీరోగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి తిరిగి కల్పించినట్లయితే మళ్ళీ వాళ్ళు కూడా ఎస్సీ సోదరులతో పాటు ముందుకు వస్తారు అని నివేదిక సచార కమిటీ పేజ్ నెంబర్ 190 నుంచి 193 వరకు దళిత ముస్లింల గురించి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా రంగనాథ మిశ్రా కమిషన్ ముఖ్యంగా సరే కొన్ని వందల పేజీలు ఉన్నాయి అనుకోండి, దానిలో 163, 164 చూసుకున్నట్లయితే మీరు తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ని ఇమీడియట్గా దళిత ముస్లిం కులాలకి, దళిత క్రైస్తవ కులాలకి ఇవ్వాలని చెప్పి ఆయన రికమెండ్ చేశారు. అదే కాకుండా మత స్వేచ్ఛను కాపాడండి, మత వివక్షను తొలగించండి అని ఆయన. అదేవిధంగా 25 ఆగస్టు 2009 అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక వారం రోజుల్లో చనిపోతాననగా అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేశారు. తొలగించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే హోదా ఏదైతే ఉందో దాన్ని దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి తిరిగి కల్పించండి, రాజ్యాంగాన్ని అవసరమైతే సవరించి కూడా అప్పుడే వాళ్ళు అభివృద్ధి చెందగలరు రాజకీయంగా అన్ని విధాలుగా అని చేశారండి. ఆ తర్వాత అదే రీతిలో సుమారుగా 18 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం జరిగిందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ పోరాటం సాగిస్తున్నాం. ఈ పోరాటం సాగించడం వల్ల బెనిఫిట్ ఏంటనేది మాలో ఈవెన్ దళిత క్రైస్తవుల్లో కూడా కొంత క్వశ్చనే ఉందండి. అయితే దానికి ఒకటే మేము చెబుతున్నాం, రంగనాథ మిశ్రా కమిషను 10% రిజర్వేషన్ కల్పమని ఇచ్చిందండి. 10% కనుక మనకు రిజర్వేషన్ కల్పిస్తే ఆంధ్రాలో 175 సీట్లు ఉన్నాయి. ఆ రోజున ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వటం లేదు ఈ దళిత ముస్లిం కులాలకి, అదే క్రైస్తవులకు కూడా ఇవ్వటం లేదు. 10% అంటే దాదాపుగా 17, 18 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాల కొరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతో సుమారు 600 నుంచి 800 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి 10% ఇచ్చినట్లయితే సుమారుగా 60 నుంచి 75, 80 ఐఏఎస్, అంటే అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఏదైనా కూడా మన దానిలో భాగస్వామ్యం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రోజున సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దళిత ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ జడ్జెస్ లేరండి. సరే ఏదో సబ్ జడ్జెస్ వీళ్ళు ఉండవచ్చు, కానీ మన దానిలో కూడా భాగస్వామ్యం జరుగుతుంది. ఇవాళ రోజున అందరికీ తెలిసిన విషయం, న్యాయం జరుగుతుందంటే కొన్నిసార్లు న్యాయం పక్కదారికి పోతుంది. ఏ కులస్తులు అయితే దానిలో ఆ బెంచ్లో ఎక్కువ మంది ఉన్నారో వారికి అనుకూలంగా తీర్పులు చెప్పడం జరుగుతుంది. అది అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇంత బెనిఫిట్ ఉంది కాబట్టి మనకి మరలా కూడా మంచి అభివృద్ధి కావాలి, రాబోయే తరానికి మేలు కలగాలి అనే అభిప్రాయంతో మేము ఇది పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మీ పోరాటముకు ఇప్పుడు గతంలో వాళ్ళంటే హిందువులుగా చూశారు కాబట్టి అవి ఇండియాలో పుట్టిన మతాలు కాబట్టి ఇది బౌద్ధులకు, సిక్కులకు ఇచ్చారు. మరి ఇది విదేశీ మతాలు అంటున్నారు కదా, ఇది క్రైస్తవ మతం, ఇస్లాం మతము, ఈ రెండింటి విదేశీ మతాలు కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు కదా. అది పొరపాటు అండి. మొన్న లాస్ట్ ఇయర్ అమిత్ షా గారు మేము మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించము అన్నారు. దానికి జవాబుగా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టానండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లో ఓబీసీల్లో ది ఫాలోయింగ్ ముస్లిం కమ్యూనిటీస్ అని ఓబీసీ ఇవ్వండి. ముస్లిం కమ్యూనిటీ, నాట్ హిందూ కమ్యూనిటీస్. అక్కడ అంటే ముస్లిమ్స్ ఇచ్చినట్టే కదా, అది మతమే కదా. అదేవిధంగా ఈ ఎస్సీ స్టేటస్ సిక్కులకు ఇచ్చారు, కులాలకు ఇచ్చారు, మతాలకు ఇవ్వటాలే. అదేవిధంగా బౌద్ధంలో ఉన్న కులాలకు ఇస్తున్నారు. మేము కోరేది ఏంటంటే మతానికి ఇవ్వకండి, క్రైస్తవ మతానికి ఇవ్వద్దు, ముస్లిం మతానికి. ఆ మతంలో ఉన్న కులాలు ఏదైతే అట్టడుగున ఉన్నారో
ఏదైతే అపరిశుభ్రమైన పనులు చేస్తున్నారో, ఏదైతే గందా జో కామ్ పోతే అది చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి రాజ్యాంగం. ఆయన ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హిందూ మతంలో ఉన్న ఓసీలకు ఇస్తున్నారు, క్రైస్తవులుగా మారిన వాళ్ళకి. అట్లాగే హిందూ మతం నుండి బీసీలు ఎవరైతే క్రైస్తవ మతం మారుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అట్లాగే ఎస్టీలో కూడా హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారుతున్న వాళ్ళకు ఇస్తున్నారు. ఓన్లీ హిందూ మతం నుండి క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతం మారే దళితులకి ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు? ఇది అన్యాయం అండి, ఇది అన్యాయం అని చెప్పి మా ఫైటింగ్ ఏంటి. ఇప్పుడు ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 14 నుంచి 29 వరకు కానీ ఏం చెబుతుంది, ఎవరి జనాభా ఎంత ఉందో ఆ దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అన్ని రంగాల్లో. అదేవిధంగా మత స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ లేదని చెప్పాలి అటువంటిప్పుడు. అదే ఇప్పుడు వాళ్ళు ఒకవైపు మతం పునాదిగా రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు, మరి ఇతర కులాలకు కూడా ఇప్పుడు హిందూ మతం నుండి ఓసీలు కూడా మారిండ్రు, వాళ్ళు క్రైస్తవ మతంకి వచ్చిండ్రు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నావు. హిందూ మతం నుండి బీసీలు కూడా మారిండ్రు, క్రైస్తవ మతం ఇస్తున్నావు. అట్లాగే హిందూ మతం నుండి ఎస్టీలు కూడా మారిండ్రు, వాళ్ళు కూడా ఇస్తున్నావు. మతం అనే ప్రస్తావన లేదు, మరి ఓన్లీ దళితులకే మతం అనే ప్రస్తావన చేస్తున్నారు. అది అన్యాయం అండి, ఆ అన్యాయం గురించి మేము చేస్తున్నాం. మోడీ గారికి కూడా పర్సనల్గా కలిసి చెబుదామన్న అభిప్రాయంతో మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చెబుదామని అయితే బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్లో కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండే ఇప్పుడు 2 hours ఎక్స్ట్రా అవటం వల్ల ఇవ్వలేకపోయాం. అదే గెలహాట్ గారిని కలిసి చెప్పాం, అయ్యా మత వీక్షను తొలగించండి, ఏ మతం అయితే మత స్వేచ్ఛ ఉంది కదా, లేకపోతే మత స్వేచ్ఛను తొలగించండి, లేదని చెప్పండి. అప్పుడు హిందువులుగా అందరు మారుతారా లేకపోతే వదులుకుంటారనేది తెలుస్తుందండి. అదే నేను ఏమంటాను అంటే, మీకు ఇంత పోరాటం చేస్తున్నారు కదా చాలా, ఇప్పుడు బుద్ధులకి బౌద్ధులకి ఇప్పుడు బౌద్ధులు ఓసీలకి విదేశీ మతం కానప్పుడు, బీసీలకి విదేశీ మతం కానప్పుడు, ఎస్టీలకి విదేశీ మతం కానప్పుడు, ఓన్లీ దళితులకి ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఎట్లా విదేశీ మతం అవుతుంది? అది అన్యాయం కదండి, అది అన్యాయంగానే మేము పోరాడుతున్నాం. మా పోరాటి విషయం ఏంటంటే సార్, చెప్పండి, నా వయసు ఇప్పుడు 78 కంప్లీట్, 79 కూడా కంప్లీట్ అవటానికి దగ్గరలోకి వస్తుంది. ఇంత వయసు ఉన్నా కూడా మన దళిత ముస్లింలో ఉన్న కులాలకి, యువతకి ప్రత్యేకంగా, అదేవిధంగా క్రైస్తవంలో ఉన్నటువంటి యువతకి మేలు కలగాలనే అభిప్రాయంతో నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఒక బ్యాడ్ లక్ ఏంటంటే దీనిలో దళిత క్రైస్తవ సోదరులు దాదాపుగా స్పందిస్తున్నారు కులాలు, కానీ దళిత ముస్లింలైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సత్తార్ సాబ్ దూదేకుల కులం కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తారు. ఈ ఎస్సీ స్టాట్స్ అనేది ఒక దూదేకుల కులానికి కాదంటే మా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్సీ స్టాట్స్ దానిలో దూదేకుల, పింజారీ, లద్దాఖ్, నూరు భాష ఉన్నారు. అదేవిధంగా ముస్లిం మేతర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరిగింది. 2006 వరకు వాళ్ళు ఎస్సీలో ఉన్నారండి, మేతర్ కులం అంటే పాకి పనిచేసేవాళ్ళు. 2006 తర్వాత తీసేశారు, వాళ్ళ గురించి ఫైట్ చేసే నాథుడే లేడు. అది అన్యాయం అండి. 2006 సెప్టెంబర్ 6, 2006లో తీసేసారు. మొన్ననే ఎంత అన్యాయం అంటే చాలా అన్యాయం. మరి అదే వేరే సోదరులకు, సిక్ సోదరులకు ఇస్తున్నారు, మేటర్ పని చేసేవాళ్ళకి, బౌద్ధులకు ఇస్తున్నారు, హిందువులకు ఇస్తున్నారు. వీళ్ళే అన్యాయం చేశారు ముస్లింలు. అదండి. ఇంకోటి ఏంటంటే ఈ దళిత్ అనే పదానికి నిర్వచనం కూడా సచార్ కమిటీలో చెప్పబడిందండి. 4 విధాలు చెప్పబడింది. ఒకటి అంటరానితనం, రెండోది అపరిశుభ్రమైన వృత్తులు, గందా జో కామ్ రాత ఓ కామ్ అంటే అన్క్లీన్ ఆక్యుపేషన్. అదేవిధంగా డిస్క్రిమినేషన్, వివక్ష. ఇప్పటికీ ఇటు హిందువులు ఇటు ముస్లిమ్స్ చిన్న చూపు చూడబడే కులం ఏదన్నా ఉందంటే దూదేకుల. హిందువులు పోరా దూదేకులోడ అంటారు, ముస్లిమ్స్ లద్దాఫ్రీ అంటారు ఏమండి. అదేవిధంగా ఫకీర్ సాహిబులు, హిందువులు ఒక ఫకీరోడ అంటారు, ముస్లిమ్స్ కూడా ఫకీరోడ అంటారు. ఎందుకంటే సైద వాళ్ళ కాంతాన పిల్లల్ని వాళ్ళకి ఎవరు ఇక్కడ వివక్ష ఉంది. ఇప్పుడు బీజేపీ చెప్పేది ఏంటి, ఇస్లాం మతంలో కానీ క్రిస్టియన్లో కానీ వివక్ష లేదు అంటున్నారు, కులాలు లేవు అంటున్నారు. అబద్ధం కదా, చాలా అబద్ధం అండి. హిందూ కులంలో ఎలాగా కులాలు ఉన్నాయి, హిందూ మతంలో ఇస్లాంలో కులాలు ఉన్నాయి. అవును, కులాలు ఉంటేనే కదా ఇంకోలు ఇస్లాం ముస్లింలు అయినా కూడా ఒక కులపోలు ఇంకో కులపోలు చేసుకోరు, క్రిస్టియన్ అయినా కూడా ఒక కులపోలు ఇంకో కులపోలు చేసుకోరు, మానవాదిగా చేసుకోరు, కులాలు ఉన్నాయి. ఇంకోటి రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు ఒకటి చెప్పడం మీకు కూడా తెలిసి ఉండొచ్చు.
తెచ్చే ఉంటుంది. మతం మారితే కులం మారదు, కులం యొక్క స్థితిగతులు మారవు, కులం యొక్క వివక్ష మారదు. కాబట్టి మీరు ఇచ్చే రిజర్వేషన్ మతాలకు కాదు ఇచ్చేది, కులాలకు అని తీర్పు చెప్పడం జరిగింది సార్. జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి కూడా మాకు ఇంకొంచెం బలం చేకూరింది. సరే, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, ఇదే శాశ్వతం కాదు కదా, రేపు మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు లేదా ఇంకేదన్నా. మా ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యేంత వరకు ఈ ప్రయత్నం కొనసాగించాలనే అభిప్రాయంతో మేము చేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫకీర్లు, మేహతర్లు, దూదేకుల కులం, అదేవిధంగా గారడి, పాములాడించేవాళ్ళు, ఎలుగుబంట్లు ఆడించేవాళ్ళు, పింజార్లు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు. కాబట్టి మొట్టమొదట అర్హులు ముస్లిమ్స్లో ఉన్నారంటే వీళ్ళే. ఒకప్పుడు దూదేకుల కులం కూడా సంచార జాతే. ఎలాగంటే ఈ ఊర్లో దూదింటే ఏకేవాళ్ళు, మళ్ళీ పక్క ఊరికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ పక్క జిల్లాకి వెళ్ళేవాళ్ళు, పక్క రాష్ట్రానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు వృత్తిని కోల్పోయాం కాబట్టి అది అనేది ఏదో పని చేసుకుని బతుకుతున్నాం. అందువల్ల కాబట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఏదైతే దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకి ఎందుకు రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి సచార్ కమిటీ కానీ, అట్లాగే ఇవాళ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ, అన్ని జాతీయ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, ఇవన్నీ కూడా రికమెండ్ చేసినప్పటికీ కూడా, జడ్జిమెంట్లు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఇవాళ బీజేపీ ప్రభుత్వము కరాఖండిగా మేము ఇవ్వము అని చెప్పి సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా అది మొత్తం మానవ హక్కుల ఉల్లంఘనకి వస్తుంది. కాబట్టి మత స్వేచ్ఛకు అది విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇంకా ఇప్పటికైనా కూడా బీజేపీ ఆలోచించాలి. ఎందుకంటే దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు ఇద్దరు తెలుసుకుంటే దాదాపుగా ఎంత జనాభా ఉంటారంటే, వీళ్ళు ఈ ఇద్దరు కలిస్తే ఒక 29% ఉంటారు. 30% క్రైస్తవులు ఇద్దరు కలిసినట్లయితే 29 లేదా 25 అన్నా కూడా పెద్ద ఓటు బ్యాంక్. 25 నుండి 30% వరకు ఉంటారు. కాబట్టి అంటే భారతదేశ జనాభాలో 30% దాకా ఉంటారంటే దాదాపుగా నాకు తెలిసి 45 కోట్లు 50 కోట్ల కంటే పైనే ఉంటారు. సో కాబట్టి ఇంత జనం కూడా వివక్షత గురి కావడం అంటే ప్రపంచ చరిత్రలో అంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి కోట్లాది మంది ప్రజల్ని మతం పునాదిగా ఇవాళ వివక్షత చూడడం, అసలే వాళ్ళ కులం పునాదిగా వివక్షత అనుభవిస్తున్నారు. తిరిగి మీరు మళ్ళీ వీళ్ళు హిందూ మతం నుండి ఇస్లాం అయిన కాబట్టి, లేదా హిందూ మతం నుండి క్రైస్తవ మతం అయిన కాబట్టి మేము ఇయ్యం రిజర్వేషన్లు అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైన ఆర్టికల్ అదే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 పారా నంబర్ 3 పెట్టారో అది వెంటనే తొలగించాలి. లేదంటే అట్లీస్ట్ దానితో సంబంధం లేకుండా వీళ్ళ రిజర్వేషన్లను, గతంలో ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలని చెప్పని ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం దళిత ముస్లిం రిజర్వేషన్ ఫోరం, అట్లాగే ఇవాళ రాష్ట్ర నూరు భాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం షేక్ బాషా గారు, షేక్ సత్తార్ సాహెబ్ గారు కోరుతున్నారు. వారి ఖచ్చితంగా డిమాండ్ నెరవేరాలని. ఇంకొక విషయం సార్, రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిందండి. అదేంటంటే రాష్ట్ర సీఎంలు ఒప్పుకున్నట్లయితే వాళ్ళు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు, మేము అభ్యంతరం చెప్పమని చెప్పారు. అదే రీతిలో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు పత్రికా. అది బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు 6% ఉన్న ఎస్టీలకి 4% పెంచి 10% చేశారు. ఇప్పుడు ఆ ఆర్డర్ ప్రకారం ఇటు రేవంత్ రెడ్డి గారికి, అటు మన చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, సదుపాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చింది కాబట్టి ఈ ఎస్సీ స్టాట్స్ అనేది వీళ్ళిద్దరూ తలుచుకుంటే ఇవ్వచ్చండి. 10% ముస్లిమ్స్కి ఇవ్వచ్చు, 5% క్రైస్తవ, సిక్కు, బౌద్ధ సోదరులకు ఇవ్వచ్చండి. వాళ్ళని కూడా మొన్న కూడా నేను పెందుకు వెళ్ళి ఇదే వాయిస్ వినిపించానండి. రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి, ఒకప్పుడు లేవు. అయితే దీనిలో కొంత భాగం ఏం జరుగుతుందంటే, ఎంపీ స్థానాలకు వచ్చాక కేంద్రం అప్రూవ్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే స్థానాలు కానీ, లోకల్ బాడీ స్థానాలకు కానీ, ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్కి కానీ వీళ్ళు సంపూర్ణంగా 10%, 5% అమలు చేయొచ్చు. అలా చేసినట్లయితే మన యొక్క దళిత, క్రైస్తవ,
కులాలు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అండి, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎస్సీలలోనే మీరు కలిస్తే వీళ్ళకున్న 15% పోతుంది కదా. లేదండి, సిక్కులకు ఇచ్చారు వారి జనాభా ప్రకారం, హిందువులకు ఎటువంటి దానిలో అడ్డంకి లేదండి. అదేవిధంగా బౌద్ధులకు ఇచ్చారు వాళ్ళ జనాభా. ఇప్పుడు ముస్లిమ్స్కి క్రైస్తవులు కూడా మన జనాభా వరకు మనకు సపరేట్గా ఇస్తారు. క్రైస్తవ మన ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి ఎటువంటి దీనిలో వాళ్ళకి నష్టం జరగదు. అందువల్ల చేయొచ్చండి. సరే, ఇదండి మనకి ఇవాళ సారు షేక్ సత్తార్ సాహెబ్ గారు వాళ్ళ విలువైన సమయాన్ని ఇచ్చి విపులంగా వాళ్ళ ఉద్యమాల నేపథ్యం లక్ష్యాల వైపు ఎట్లా దూసుకోబోతుంది, ఎట్లా పోవాలి, ఏ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, ఈ కోట్లాది మంది ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశయం నెరవేరాలని, ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ల వాటా దక్కాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ వర్గంకైనా రిజర్వేషన్లు దక్కాలి వాళ్ళ జనాభా ప్రకారం కోరాడు. కాబట్టి ఆయన ఆశయంలో భాగంగా చేస్తున్న ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ కావాలని, ఆ దిశగా ఎస్సీ దళితులకు, ఎస్సీ ముస్లింలకు, ఎస్సీ క్రైస్తవ దళితులకు, క్రైస్తవ ముస్లింలకు ఎస్సీ హోదా దక్కాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. జై భీమ్.